నమస్తే ఏవీ న్యూస్ కు స్వాగతం। పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల పట్టణంలో రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మునుగోడు శాసన సభ్యులు, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే రాజలింగం, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్ భవానీ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బాలలక్ష్మి, చేర్యాల పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, శ్రీరాములు, నరసింగరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ కళావతి, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఈఐ, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎస్టీ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్, మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు। నన్ను ఆశీర్వదించాలని కోరుకోవడానికి వచ్చినాను మీ అందరినీ। మొన్న కూడా మా కొమ్మూరు ప్రతాప్ అన్న ఓడిపోలే దొంగ దెబ్బ తీసినటువంటి పరిస్థితి ఉంది। ఈసారి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందమ్మా, ప్రభుత్వం వచ్చింది మీ అందరికి తెలుసు। ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మనకు సేవ చేయాలనుకుంటున్నారు। అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్న రాజగోపాల్ రెడ్డి అన్న అంటే మీ అందరికీ సుపరిచితులే। 2009లో మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యునిగా ఉండు ఇక్కడ। ఈ రోజు తమ్మునికి టికెట్ వచ్చిందని చెప్పి పార్లమెంట్ కోఆర్డినేటర్ గా ఇన్ఛార్జ్ గా తీసుకొని నన్ను అన్ని ఊర్లకు తిప్పుతూ మీ అందరికీ పరిచయం చేసే కార్యక్రమం చేస్తూ, గతంలో 2019లో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నను గెలిపించుకున్నటువంటి పరిస్థితి అన్నకుండే। ఈ రోజు తమ్ముని గెలిపించుకోవాలని మీ అందరి ముందుకు నన్ను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది। మీ అందరు కూడా నన్ను ఆశీర్వదించండి। నేను మీకోసం ఇప్పుడే కొమ్మూరు ప్రతాప్ అన్న చెప్పిండు, మీకు కావాల్సింది నిధులు। ముఖ్యంగా చేర్యాలలో సమస్య ఇక్కడ ఉన్నటువంటి తపాస్పల్లి ఏదైతే రిజర్వాయర్ ఉందో, గతంలో కేసీఆర్ ఆయన అల్లుడు నువ్వు మాయముచ్చడి చెప్పి ఇక్కడ తపాస్పల్లి నుంచి 2 కొత్త కాలువలు తోలుకొని అటు పక్కకు తీసుకెళ్లిన పరిస్థితి। ఇంకొకటి మీ అందరికున్న గొప్పతనం ఏంటంటే చేర్యాల అనేది అన్న ఇంత ముందే చెప్పింది, ఇది సమితి ఉండే ఒకప్పుడు, తర్వాత చేర్యాల ఒక నియోజకవర్గం। ఈ రోజు మీరు నియోజకవర్గ స్థాయి నుంచి డీలిమిటేషన్ 2009లో ఒక మండల స్థాయికి వచ్చారు। మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్ 2026లో వస్తుంది। చేర్యాలను మళ్ళా ఒక నియోజకవర్గం చేస్తామని నన్ను పార్లమెంటుకు పంపిస్తే రేపు డీలిమిటేషన్ కమిటీలో కూర్చొని మళ్ళీ మీ గౌరవం మీకు దక్కేలా చేర్యాల మళ్ళా ఒక డివిజన్ కాదు, ఇప్పుడు డివిజన్ చేస్తాం, మళ్ళీ చేర్యాలను మళ్ళీ ఒక నియోజకవర్గం చేసేటువంటి ప్రక్రియ తీసుకొస్తా అని తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఒకప్పుడు మీరు చేర్యాల అని గొప్పగా చెప్పుకునేటువంటి నియోజకవర్గం ఉండే, ఈ రోజు అదే గౌరవాన్ని మీకు దక్కించే విధంగా నేను ముందుకెళ్తా। మీ అందరికి ఒకటే, నన్ను ఆశీర్వదించండి। నేను మీకు మీ వెంటనే ఉండి నేను పార్లమెంట్కి వెళ్లి మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం। 2014 విభజన హామీల ప్రకారం మనకు కోట్ల రూపాయలు రావాలి, కానీ కేసీఆర్ కి చిత్తశుద్ధి లేదు। కేసీఆర్ నరేంద్ర మోడీ తోటి లోపల దందా చేస్తాడు, కానీ మన బాబు కోసం పోయి డబ్బులు తీసుకురానికి ఎప్పుడు ముందుకు పోలే। కానీ నేను ఒకటి చెప్తా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు। ఇవాళ రేవంత్ రెడ్డి గారు గత 150 రోజుల పాలనలో 1 కోటి మంది అప్లికేషన్లు ప్రజాపాలన ద్వారా తీసుకురు। మీ సమస్యలను పరిష్కారం చేయాలని చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి ఉంది, మీరు కొంచెం సమన్వయం పాటించండి। నిన్ననే యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్పిండు, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 కల్లా ఎవడు ఎటు పోయినా ఎవడు ఉన్నా లేకున్నా ఇస్తా అని చెప్పిండు। కాబట్టి తల్లి ఇప్పుడు ఆశీర్వదించండి, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది। మీకు కూడా డెవలప్మెంట్ కావాలంటే మననే పల్లరాజారెడ్డి కోటేశ్వరు ఎటువా పక్క ఊర్లో ఎన్నో తిరుగుతుండు, ఈడ తిరుగుతలేడు। మీకేం చెప్పిండు, వచ్చిన 10 రోజులలో డివిజన్ చేస్తాడు, మరి ఎటువా డివిజన్ చేస్తాడు? వాడేవాడు డివిజన్ చేయడానికే అధికారం ఉంది మేము, మా అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మా అన్న రాజగోపాల్ రెడ్డి అన్నుండు, మా అన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్నుండు, డివిజన్ చేసేది మేము చేసి తీర్తాము। కాబట్టి మీ అందరు ఒకటి మాయ మాటల వరకురి మళ్ళీ ఒక బుర్ర నరసయ్య వస్తుడు। నేను ఒకటే అంటున్నా, 2014లో అధికారానికి తీసుకొచ్చిన తల్లి, 2009లో మా అన్నం తెచ్చారు, ఇద్దరిని కంపేర్ చేద్దాం। మీకు ఎప్పుడైనా కష్టం నష్టం ఉంటే కుల మతాలకు అతీతంగా మా అన్న ఆయన ఎంపీ లాడ్స్ లోనే కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడ కట్టించండి అన్న, మీ అందరు వేరు। ఎంతమంది వృద్ధ మహిళలు తల్లి, మా రాజగోపాల్ అన్న 15 కోట్ల రూపాయలు పెట్టి ఒక ముసలి తల్లులకు అనాథలకు ఇల్లు రూములు కట్టించాడు। ప్రజా పాలన మీద చిత్తశుద్ధి ఉండాలే తప్ప కులం మతం పేరుతో చిచ్చు పెట్టి ఓట్లు తీసుకోవద్దు। ఎవరైనా సరే మీరందరూ న్యాయ నిర్ణేతలు, ఇవాళ ఓటేసి గెలిపిస్తారు, రేపు పని చేయకపోతే ఈడ్చి అవతలు ఇసిరేస్తారు। ఇలా కేసీఆర్ ఈడ్చి అవతలు ఇసిరేలే, రేపు మమ్మల్ని కూడా వస్తే ఈడ్చి అవతలు ఇసిరేస్తారు। నాకు అవకాశం ఇవ్వండి తల్లి, నేను ఈ 5 ఏళ్లలో ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే నా వెనక రేవంత్ అన్నుండు,
నా వెనక కొమ్మూరు ప్రతాపన్ నుండు, నా వెనక రాజగోపాలన్ నుండు, నా వెనక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నుండు మంత్రి. కాబట్టి ఇక్కడ మా అన్న రాజలింగం గౌడ్ అన్న కూడా ఉండు. మా అందరికి బీసీ బిడ్డల ఆశీర్వాదం ఉంది. మా అందరికి శ్రీరాములు గారు కూడా ఇక్కడ ఉండ్రు మా చేనేత సంఘం నుంచి. నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ డాక్టర్ పరమేశ్ గారు ఇక్కడ ఇంతకుముందు గతంలో ఎంపీపీగా ఉన్నటువంటి వ్యక్తులు. మేమందరం అన్నతమ్ములుగా ఉండి మీ అందరికీ సేవలు చేసుకుంటాం తల్లి. నేను ఒక్కటే చెప్తున్నా, నాకు మే 13వ తారీఖు నాడు నన్ను ఓటేసి నన్ను పార్లమెంట్ కు పంపించండి. మన పార్లమెంట్ లో మనకున్న సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ చెప్తాడు 10 ఏళ్ల నుంచి ఏం చేసిండు, ఢిల్లీలో కూర్చొని ఉండు, ఇలా మళ్ళీ వచ్చి నాకు ఓటేయి అంటాడు కులం పేరుగా మతం పేరుగా. మరి 10 ఏళ్ల నుంచి మన కష్టాలు ఏం దూరం చేసిండు చెప్పండి. కేసీఆర్ కి మద్దతు ఇచ్చిండు. కేసీఆర్ దోసుకొని 9 కోట్ల అప్పు చేస్తే తీసి బొక్కలేయాలి కదా. 9 లక్షల కోట్లు చేస్తే లోపల వేయాలి కదా. వేయలేదు. ఎందుకు వేయలేదు? ఇద్దరు కలిసి మాట ముచ్చట చేసుకుని వ్యాపారం చేసుకుడు. ఇవాళ ఈయన ఓడిపోగానే బిడ్డను తీసుకొని జైలు వేసాడు. బిడ్డను జైలు లేక అంతకుముందు ఎందుకు వేయలే? మరి ఇవాళ ఓడిపోయిండు, మీ దగ్గరికి ఓట్లు అడగానికి వస్తుండు. నాకు కేసీఆర్ కి సంబంధం లేదు, నాకు కేసీఆర్ కి ఏం లింకు లేదని చూపించుకోనికి ఇప్పుడు బిడ్డను అరెస్ట్ చేశాడు. ఈ మాయ మాటలలో పడకండి తల్లి. మీరందరూ కూడా అన్న, అక్క, అమ్మ, నాయన అందరు కూడా ఒకటే చెప్తున్నా, మీ అందరికీ మీ వెనువెంటనే ఉండి కాంగ్రెస్ పార్టీ అనేది పేదల బడుగు బలుగైన వర్గాల కోసం పనిచేసే పార్టీ. నేను కూడా కాంగ్రెస్ పార్టీ లాగా గతంలో మా అన్నల్లాగా